టీచింగ్‌లోకి వచ్చిన దాదాపు 20 ఏళ్ళు, 25 సంవత్సరాల తర్వాత ఒక గుర్తింపు అనేది రావడం అనేది నాకు కొంచెం ఆనందం అయితే కలిగిందండి. నిజమే. ఎందుకంటే మహా అయితే ఇంకా 5-6 ఇయర్స్ ఏ టీచర్ అయినా 30 ఇయర్స్ అలా టీచింగ్ చేయగలుగుతాడు. నాది కూడా అంతేనేమో. అయితే నా టీచింగ్‌కి మెచ్చుకున్నటువంటి ఒక యూనివర్సిటీ వారు యూపీలో అనమాట. నాతో పాటు ఇంకా కొంతమంది టీచర్స్‌ని మిస్టర్ స్మిత్ గారిని, ఇంకో మేడం గారిని, నన్ను ఇలా ఒక 6, 7 సెలెక్ట్ చేశారు. మాకు అక్కడ యూపీలో ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక యూనివర్సిటీలో ఒక ఫెలిసిటేషన్ ఫంక్షన్ పెట్టి, అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారులేండి. నాకు కూడా పెట్టారనమాట. టికెట్స్ అవి హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి వాళ్ళే బుక్ చేశారు. అయితే ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు కరెక్ట్గా టైం ఏంటంటే అది కుంభమేళా స్టార్టింగ్ డేస్ అనమాట. కుంభమేళానికి 4-5 రోజుల ముందు అనుకుంటూ జరిగింది. చాలామంది సాధువులు ఈ ట్రైన్లో ప్రయాణం చేయడం అది అబ్జర్వ్ చేశాను. నేను దాదాపు ఒక్కనే వెళ్తున్నాను నేను. ఎందుకంటే టికెట్ కూడా ఒకడికే బుక్ చేశారనమాట. నేను వెళ్తుంటే నా పక్క సీట్ కాక మరొక పక్క సీట్లో ఒక సాధువు కూర్చుని ఉన్నారు. ఆయన ఎంతో నిష్టగా పూజ చేసుకోవడం ట్రైన్లోనేనండి, నిజంగా చెప్తున్నాను నేను. శంఖం ఊదడం, అంటే స్లోగాని, ఇతర డిస్టర్బెన్స్ అది కాకుండా. కానీ అతని నోట్లో నుంచి కొన్ని మాటలు నాకు కొంచెం ఆలోచించే విధంగా బాధాకరంగా కూడా అనిపించాయి. అతను ఏం చాంట్ చేస్తున్నాడంటే అంతా స్వార్థం, అంతా స్వార్థం, స్వార్థం విడనాడు, అంతా స్వార్థం అంటున్నాడు. నేను అనుకున్నాను ఇతని జీవితంలో ఎక్కడో దెబ్బతిని సాధువుగా మారిపోయాడేమో అనిపించింది. ఏమో, లైఫ్లో ఒక్కొక్కసారి దెబ్బ అలా తగిలితే ఇంకా ఏం చేయలేక అలాగే ఉంటుందండి. నాకు ఆ రోజు ఫెలిసిటేషన్లో ఈ సరస్వతీదేవి బొమ్మ, దీంతోపాటు మరొక బొమ్మ కూడా ఇచ్చారండి. అదేమిటంటే గురు బ్రహ్మ కదండి, అలాగే ఒక బ్రహ్మదేవుడి విగ్రహం కూడా ఇచ్చారనమాట. చాలా చాలా చక్కగా ఉన్నటువంటి విగ్రహాలను రెండు కూడా చూస్తుంటే చేతులెత్తి నమస్కారం పెట్టబుద్ధి అయిందనమాట. నేను అడిగాను, ఇంత చక్కటి మట్టితోనే చేసిన విగ్రహాలు ఏవి, ఎక్కడ చేస్తుంటారండి ఇవని చెప్పి. నిర్వాహకుల్లో ఒక అతను నాకు పరిచయం అయితే అతను చెప్పసాగాడు, ఇక్కడ నాకు రేపు ఈ కార్యక్రమంలో భాగంగా ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా ఫోర్ట్ అని చూపిస్తారట. ఈ ఆగ్రా ఫోర్ట్ దగ్గర చాలామంది ఇలా కళాకారులు ఉంటారట. వాళ్ళు రకరకాలైనటువంటి ఇలాంటి శిల్పాలను, చిన్న చిన్న బొమ్మలను తయారు చేసి చాలా తక్కువ రేటుకి అమ్మేస్తుంటారట. అది వారి జీవనోపాధట. నాకు అనిపించింది, ఇంత బ్రహ్మని సృష్టించినటువంటి ఆ శిల్ప కళాకారుని ఒకసారి చూడాలి అని చెప్పి నేను నిర్వాహకుల్లో ఒక అతన్ని, అంత నాకు హిందీ రాకపోయినప్పటికీ కొంచెం హిందీలోనే అడిగాను. సరే సార్, ఫతేపూర్ సిక్రీ దగ్గర కానీ లేకపోతే ఆగ్రా ఫోర్ట్ దగ్గర కానీ మనకు కనిపిస్తారు, మనం అడగొచ్చు అని చెప్పారు. ఎందుకంటే అది కొంచెం పాలరాతి బొమ్మలాగా ఉందన్నమాట. నాలో ఆలోచన అనేది ప్రారంభమైంది. నిజంగానే అందరూ బొమ్మనే చూస్తారు, అందరూ బొమ్మనే మెచ్చుకుంటారు. కానీ ఆ బొమ్మని తయారు చేసినటువంటి ఆ శిల్పి, ఆ కళాకారుడు ఎవరు, ఎలా ఉంటాడు, అతనికి నేనేమైనా చేయాలి కదా, ఎందుకు సాధువు అంతా స్వార్థం అన్నాడు. నిజంగా దేని గురించి అన్నారు. నాలో ఏదో తెలియని ఆలోచనలు అనేవి కాస్త మైండ్ని అతలాకుతలం చేసాయి అన్నమాట. నేను ఎప్పుడు ఫతేపూర్ సిక్రీ దగ్గరికి వెళ్ళి అతన్ని కలుస్తాను అనిపించింది. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఫతేపూర్ సిక్రీ దగ్గర ఉన్నటువంటి శిల్పకళాకారుని కలిసి నాకు ఏదైతే 11,000 రూపీస్ క్యాష్ అవార్డు కూడా ఇచ్చారండి. ఆ క్యాష్ అవార్డులో ఒక 1,000 రూపాయలు ఆయనకి ఇచ్చాను. 10,000 నేను ఉంచుకున్నాను. ఎందుకంటే వారణాసి దగ్గరట, అది కూడా చూద్దాం అనిపించింది నాకు. అలాగే కుంభమేళా జరుగుతుందట, కుంభమేళా చూడాలి కాబట్టి ఆ 10,000 నేనే ఉంచుకున్నా. మళ్ళీ మైండ్లో అంతా స్వార్థం అని. నేను టీచింగ్ చేస్తూనే ఉంటాను. నా స్వార్థంతో చేస్తున్నానా, ఎవరి కోసం చేస్తున్నాను? అంతా యాంత్రికత, ఎవ్రీథింగ్ ఈజ్ మెకనైజ్డ్. లైఫ్ మెకనైజ్డ్ అయిపోయింది. నన్ను వీళ్ళు పిలిచి ఇలా అవార్డు ఇవ్వకపోతే నేను యాంత్రిక జీవితంలోనే ఉండిపోయేవాడిని. నిజంగానే అందరూ వెలుగునే చూస్తారు, కానీ ఆ వెలుగునిచ్చేటటువంటి ఆ చందమామని ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఎవరైనా గెలిచిన వాళ్ళనే అభినందిస్తారు, కానీ ఆ గెలుపుకి కృషి చేసినటువంటి దాని వెనుకున్న పేరెంట్స్ కావచ్చు, గురువులు కావచ్చు,
వాళ్ళకంత పెద్ద గౌరవం అనేది ఉండకపోవచ్చు, వాళ్ళు ఆశించను కూడా ఆశించకూడదు. ఇదే జీవిత సత్యమేమో అనిపించింది, అదే నా స్వార్థమేమో అనిపించింది, నిస్వార్థమే స్వార్థం అనిపించింది. నిజమే, మనం అందరం బ్లాక్ బోర్డ్నే చూస్తాం. ఆ బ్లాక్ బోర్డ్ని మోసేటటువంటి ఆ శిలలు 2 ఉంటాయి. ఆ శిలల యొక్క గొప్పతనమే ఆ బ్లాక్ బోర్డు ఈరోజు నిలబడిందంటే, అంటే గురువు నిస్వార్థంగా ఉండాలి, ఏది ఆశించకూడదు. ఎవరన్నా గొప్ప వాళ్ళైతే అయ్యో వాళ్ళు నన్ను పట్టించుకోలేదనే బాధ కూడా ఉండకూడదు. అంత